మంచిర్యాల జిల్లా నస్పూర్ సిసిసికి చెందిన సాయి కిరణ్ అనే వ్యక్తి సిసిసి టౌన్షిప్లో పులి సంచరిస్తున్నట్లు ఏఐలో పులి ఫోటోని క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపులో పంపడంతో స్థానికులు సింగరేణి కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఉదయం ఫారెస్ట్ అధికారులు విచారణ జరిపి ఫేక్ న్యూస్ అని తెలుసుకుని సాయి కిరణ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మరాదని అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చర్చి నుంచి ఏం చేశారంటే నేను లేట్ అవుతుంది డాడీ నువ్వు ఇంకెందుకు రాలేదు అంటే మరి ఇంకా నువ్వు రావాలంటే ఇక్కడ పులి వస్తుంది కదా ఇప్పుడు అని బుక్ చేసి ఫోటో పెట్టేసరికి మావాడు ఏం చేసి ఫోటో పెట్టేది అంటే మా ఫోటోలో అమ్మాయి ఏం చేసింది అరే పులి వచ్చింది బాబాయ్ నువ్వు రాకు అని అంటే మా వాళ్ళు కూడా అన్నది నువ్వు రాకు అక్కడే పడుకోమని అంటే నేను అన్నాను సరే నేను పడుకుంటలే అని చెప్పి నేను పడుకుంటే మా కూడలు ఏం చేసింది రేంజ్ ఎవరికి ఫోన్ చేసింది ఫోన్ చేసి చెప్పింది ఇట్లా సమాచారం పలానా కదా పులి వచ్చిందని చెప్పి ఆ సార్ ఫోన్ చేసింది ఆ ఫోన్ చేయడం వల్లనే ఇప్పుడు అంతా ఇది ఫాదరు ఇంటికి లేట్ అవుతుందని ఒక వీడియో క్రియేట్ చేసిన మన ఫోటో క్రియేట్ చేసి అట్లా పంపించి తొందరరా అని చెప్పి చెప్పడానికి కోసం అది చేసింది. కాబట్టి జిల్లా అటవీ శాఖ మనకు నిన్న ఇక్కడ 10 బృందాలుగా నిన్న రాత్రి ఇలా సమాచారం వచ్చింది. పొద్దునేమో ఈ ఫోటో అనేది సర్క్యులేట్ చేయడం జరిగింది. రాత్రిపూట అదే పనిగా 10 బృందాలు చేసుకొని ఒక డ్రోన్ టీం తీసుకొని థర్మల్ డ్రోన్ కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్నిటి కూడా జల్లడి పట్టాల్సిన అవసరం పడింది. ఈ సోషల్ మీడియా తర్వాత వాట్సాప్ వీటిలో ఎప్పుడైతే మీరు షేర్ చేస్తున్నారో దయచేసి అది వెరిఫైడ్ అయితే కనుకనే షేర్ చేయండి. ఎటువంటి అనుమానం ఉన్నా కానీ ముందస్తుగా మీరు మన అటవీ శాఖలో మన రేంజ్ ఆఫీసర్ ఉన్నారు, లోకల్లో బీట్ ఆఫీసర్ ఉన్నారు, ఇక్కడ సంబంధిత స్టాఫ్ అందరు ఉన్నారు. దయచేసి అందరికీ వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ఇప్పుడు ఆ శివారం ఊరు దగ్గర పులి సంచారం ఉంది అనేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 15 నిమిషాల లోపల కూడా మన స్టాఫ్ చేరుకొని దూర ప్రాంతాల్లో దూర విలేజెస్లో కూడా మన స్టాఫ్ కూడా అతి త్వరలో వెళ్ళేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే జెన్యున్గా ఉంటే టైగర్ ట్రాకింగ్ అయినా మానిటరింగ్ అయినా ఈజీగా అవుతుంది. అదే ఇలాంటి ఇమేజెస్ అయినా కానివ్వండి ఇలాంటివి సృష్టించి మీరు కనుక చేస్తే ఎక్కడైతే స్టాఫ్ ఉండాలో అక్కడ కాకుండా ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం వస్తుంది. ఆ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఇటువైపు రావాల్సిన ఇదంతా ఉంది. దాని తర్వాత తగిన చర్యలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా జరగకుండా చూడండి. ఇప్పుడు ఈ రాత్రి అంతా కూడా ఏదైతే అనవసరంగా జనాలు కొంచెం భ్రాంతికి గురయ్యారు, కొంచెం ప్యానిక్ గురయ్యారు, అదంతా కూడా లేదు. అతనే వచ్చి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ వ్యక్తి కూడా వచ్చారు. చూడండి ఇప్పుడు బాబు భయపెట్టేసరికి నేను కూడా భయపడాను. ఆయన ఫోన్ చేయగానే ఆయన పర్సనల్ గా ఫోన్ చేశారు. 15 నిమిషాల లోపల మేము ఆయనతో పాటు ఆయన వచ్చారు. ఆయన వచ్చేసి అన్నికి చూడటం జరిగింది. ఇదే ప్రాంతంలో మేమంతా కూడా 5-6 గంటలు అన్ని కూడా ఉన్నాము. అనవసరం కాదు, వేరే దగ్గర ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండాలి. ఇప్పుడు మన కాపర్లు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎంత బాగుంది. ప్రజల్లోంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా మనకు సర్పంచ్లు కూడా ఎన్నిక అయినారు, అక్కడ వార్డు మెంబర్లు ఉన్నారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రస్టెడ్ మీరు అధికారులకు కానివ్వండి, మనకు సంబంధిత మన బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ మీడియా వ్యక్తులకైనా కానీ ఇవ్వండి. అక్కడ నుంచి వెరిఫై చేసి ఓకే అక్కడ ఉందంటే మేమే అక్కడ ఉన్న గ్రామాల్లో అవేర్నెస్ చేయడం జరుగుతుంది. పులి కదలిక కనుక ఉంటే మేము మీకు అవేర్నెస్ చేస్తాము. తప్పనిసరిగా వచ్చేసి ఇక్కడ పులి కదులుతుంది, దయచేసి రాత్రిపూట అయినా మళ్ళీ పొద్దున పూట ఏదైతే ఉందో మీ సంచారం ఎలా ఉండాలో దానికి తగి జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మేము పర్సనల్గా మేము ఉంటున్నాము.
నేను ఇదే ప్రదేశంలో నేను 5-6 గంటలు నేను ఇక్కడ నిన్న వెచ్చించాను ఇలాంటి పుకారు వస్తుందంటే. కాబట్టి దయచేసి మీరు ఏదైతే షేర్ చేస్తున్నారో దాన్ని కొంచెం జాగ్రత్తగా చేయండి. ఏమున్నా కానీ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రమే, వెరిఫైడ్ ఉంటే మాత్రమే చూడండి. ఎటువంటి కమ్యూనికేషన్ ఉన్నా కానీ ఈ మంచిర్యాలకు సంబంధించిన కమ్యూనికేషన్ మీకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇస్తారు, ఆయన ప్రెస్ నోట్ ఇస్తే కనుక దాన్ని మాత్రం మీరు నమ్మండి. మిగతా వాటిని మాత్రం ఇలా అలజడులు మాత్రం నమ్మకండి, ఇదే నమ్మండి. సిసిసి టౌన్షిప్లో ఒకటి టైగర్ వచ్చిందని కార్ల నుంచి ఒక వ్యక్తి ఫోటో తీసిందని అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అయింది. దాని గురించి విచారణ చేపట్టినాం. అది యాక్చువల్గా నైట్ అంతా ఇక్కడ ఉండి వెతికినాం కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. మన ఏరియాకి టైగర్ రాలేదు, సిసిసి టౌన్షిప్ ఏరియాకి టైగర్ రాలేదు. అది ఏఏలో క్రియేట్ చేసిన ఫోటో. ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు, అతన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం. అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. చట్టపరంగా అతని మీద తీసుకునే యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి పుకార్లు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు. జెన్యున్గా మీకు ఏదైనా జరిగింది మేము చూస్తాం అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, మీ లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ, మీడియా వారికి కానీ సమాచారం అనేది మాకు చేరుతుంది. అట్లా అని చెప్పి వాట్సాప్లలో గ్రూప్లలో అనవసరంగా ఫోటోలు, ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేయకండి. దీనివల్ల అనవసరంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. దానివల్ల వచ్చేదేం లేదు, అనవసరమైన కేసులు తప్ప ఏం రాదండి. అదొకసారి మీకు మీడియా తరఫున చెప్తున్నాను. కేసు అవుతుంది, ఫారెస్ట్ కేసు కాదు. నా నంబర్ 9440313191, ఎఫ్ఆర్ఓ మంచిర్యాల నంబర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మంచిర్యాల నంబర్ 9441533220. ఈ 2 నంబర్లలో ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఎనీ టైం ఎప్పుడైనా రెస్పాండ్ అవుతుంది.